నమస్కారం. నా పేరు పద్మజ. ముందు 2 వీడియోలు సంజ్ఞా సరణం తెలుగు ఎక్స్ప్లెనేషన్లు చెప్పాను. ఈరోజు మనం క్రియ చదువుకుందాం. మీకు హిందీ టు హిందీ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో నా లింక్ ఉంటుంది. ప్లీజ్ చెక్ అండ్ లిజన్. సో ఈరోజు మనం క్రియ గురించి తెలుసుకుందాం. క్రియ అంటే తెలుసును, వర్క్. ఓకే. సో క్రియలో టైప్స్ ఉంటాయి, అది మనం నేర్చుకోవాలి. तो దీని పరిభాష లేదా డెఫినేషన్, ఇంగ్లీష్లో డెఫినేషన్, పరిభాష హిందీలో ఏంటి అంటే जिस शब्द से किसी काम का करना या होना, ఏ వర్డ్ తోటైతే పని జరుగుతుంది, జరగబోతుంది, జరిగింది అనే విషయం తెలుస్తుందో దాన్ని మనం క్రియ అంటాం అన్నమాట. ఎగ్జాంపుల్ పడనా, ఖానా, పీనా, తినడం, పడుకోవడం, పరిగెత్తడం, కూర్చోవడం, ఇవన్నీ క్రియలో వెళ్తుంది. క్రియ ఒక వికారి శబ్ద అంటే వర్డ్ వికారి. స్టార్టింగ్ వీడియోలో చెప్పాను, ఫస్ట్ 4 సంజ్ఞా సరణం క్రియ విశేషణ్, ఈ 4 ఏంటి వికారి శబ్ద. మిగతా 4 అన్నీ అవికారి లేదా అవ్యయ్ అంటారు. ఓకే. సో ఇది వికారి అంటే పరివర్తన అవుతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది. అంటే రూప్, जिसका रूप जो है लिंग वचन पुरुष के अनुसार बदलते रहते हैं. లింగ్ మగవాళ్ళకు ఒకలాగా, ఆడపిల్ల అయితే ఒకలాగా క్రియ. ఫర్ ఎగ్జాంపుల్ పడ రహీ హై, పడ రహా హై, గర్ల్ బాయ్ దగ్గర హేనా. వచన్ పడ రహే హై అంటాం, మారిపోతుంది. పడ రహా హై సింగల్. సో దీనివల్ల క్రియ మారుతుంది అన్నమాట. ఓకే. సో ధాతు ఏంటి? క్రియా కా మూల్ ధాతు హై. క్రియకి మెయిన్ ఏంటి? మూల్ ధాతు అంటాం. ధాతు అంటే ఏంటి అంటే क्रियापद के उस अंश को कहते हैं जो क्रिया के प्राय सभी रूप में, అన్ని రూపాల క్రియ ప్రతి ఒక్క రూపంలోని ధాతు దొరుకుతుంది అన్నమాట, కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పడనా క్రియ ఉంది, ఇందులో నా జో అది ప్రత్యయం అన్నమాట, ఉపసర్గ ప్రత్యయం. ప్రిఫిక్స్ సఫిక్స్ ఉంటాయి కదా, సో నా అనేది ప్రత్యయం. ఇందులోని మూల ధాతు ఏంటి అంటే పడ్. మెయిన్ వర్డ్ ఏంటి? పడ్కి నా ప్రత్యయం పెట్టేస్తే పడనా అవుతుంది. ఓకే, అది ధాతు అన్నమాట. ధాతుకే భేద, टाइप्स ऑफ धातु ఏంటంటే व्युत्पत्ति अथवा शब्द निर्माण की दृष्टि से धातु 2 प्रकार के होते हैं. कितने प्रकार के? 2 प्रकार, 2 टाइप्स. ఏంటి? मूल धातु, यौगिक धातु. ఇప్పుడు मूल धातु అంటే ఏంటి? यह स्वतंत्र है, किसी दूसरे शब्द पर आश्रित नहीं होता है. मूल धातु ఇందాక మనం చదివాం కదా ధాతు. సో అది వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉండదన్నమాట. జైసే ఖా, పీ, ఆ, దేఖ్, ఇవన్నీ సింగిల్ లెటర్స్ తోటి ఫుల్ మీనింగ్ అర్థమైపోతుంది కదా. నెక్స్ట్ ఏంటి? యౌగిక ధాతు. కిసి ప్రత్యయకి యోగ్ సే బంతే, ప్రత్యయ పెడితేనే అది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం పడని పెట్టాం, దానికి నా పడితే పడనా అవుతుంది కదా, పడ్ది. అలాగే ఖిలా, ఖేల్నా. సో यौगिक धातु, प्रत्यय యాడ్ చేస్తే అది యౌగిక ధాతు. యౌగిక ధాతుకి రచన 3 ప్రకార. ఈ యౌగిక అనేది 3 టైప్స్ ఉంటుంది. ఒకటి ప్రేరణార్థక్, యౌగిక్ లేదా సంయుక్త క్రియ, నామ్ ధాతు. ప్రేరణార్థక్ గురించి మనకి ఎగ్జామ్స్లో అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు. ఎవరైతే డిఎస్సి, టెట్, ఎల్పి సెట్ గురించి ప్రిపేర్ అవుతారో వాళ్ళకి అడుగుతూ ఉంటాడు ప్రేరణార్థక్ క్రియ ఏంటి. इसमें कर्ता स्वयं कार्य ना कर, వాడు సొంతంగా వర్క్ చేయడు, కిసి దూసరే కో కార్య करने के लिए ప్రేరిత करते, వేరే వాళ్ళతో పని చేయించడానికి ప్రోత్సహిస్తూ ఉంటాడు అనమాట. దాన్నే ప్రేరణార్థక క్రియ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కాటనా అంటే కోయడం, వాడు స్వయం చేస్తే కాటనా అవుతుంది, వేరే వాళ్ళతో చేయిస్తే కట్వానా. కర్వానా, వాడు చేయడం, చేయించడం, పని చేయడం కరణ అంటే చేయించడానికి కర్వానా. సో ఇదే ప్రేరణార్థక క్రియ. ఈ ప్రేరణార్థక క్రియ 2 టైప్స్. ఏంటి? మూల ధాతు అంటే తెలిసింది, మెయిన్ వర్డ్ है. సో ప్రథమ ప్రేరణార్థక క్రియ, ద్వితీయ ప్రేరణార్థక క్రియ. ఫస్ట్ ఉఠానా, ఉఠవానా, చలానా, చలవానా, లిఖానా, లిఖవానా. ఇది ఫస్ట్ ప్రేరణార్థక క్రియ, ఇది ద్వితీయ ప్రేరణార్థక క్రియ. ఓకే. ఒక్కొక్కసారి క్వశ్చన్ ఎలాగిస్తుంటాడు, జగానా ఇది ప్రథమ ప్రేరణార్థక హై యానీ తో ద్వితీయ ప్రేరణార్థక, కౌన్ సా హై, ఇలా క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. సో ఈ వానా ఎక్కువ యాడ్ అవుతుంది, అది ద్వితీయ ప్రేరణార్థక క్రియ.
ఇది గుర్తుపెట్టుకోండి, ఇది స్మాల్ ట్రిక్ ఇది. ఓకే, మిగతాది ప్రథమ ప్రేరణార్థक क्रिया. नेक्स्ट ఏంటి, यौगिक नहीं तो संयुक्त क्रिया ఏంటి. सो दो या दो से अधिक धातुओं और दूसरे शब्द के संयोग से వేరే వర్డ్తో యాడ్ అవుతే దానికి ప్రత్యయ लगाने से ఆ ధాతులకి ప్రత్యయ పెడితే దానికి ఏమంటాం, సంయుక్త క్రియ లేదా యౌగిక సంయుక్త క్రియ అంటాం. దీని ఎగ్జాంపుల్ ఏంటి, రోనా ధోనా చలనా అంటే ఇక్కడ యౌగిక రెండు కలుస్తుంది కదా, రోనా ధోనా చలనా ఫిర్నా. మాటల్లో అంటాం రోనా ధోనా బంద్ కర్ యార్ అని. సో అది यौगिक नहीं तो संयुक्त क्रिया है. ओके, नेक्स्ट ఏంటి, नाम धातु ఏంటి. जो धातु संज्ञा या विशेषण से बनती है उसे नाम धातु है. नाम అంటే నేమ్ అంటే ఎందులో వస్తుంది, సంజ్ఞలో ఉంటుంది. సో ఇందులో ఏమంటున్నాడు, సంజ్ఞ या विशेषण से बनती है उसे नाम धातु कहते हैं. एग्जाम्पल संज्ञा हाथ చెయ్య, హతియానా, బాత్ బతియానా. సో ఇది నామ్ ధాతు అన్నమాట. విశేషణ చిక్నా చికనానా, గరం గర్మానా అలాగనమాట. ఓకే, నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్, క్రియాలోనే మెయిన్ టాపిక్ ఇంపార్టెంట్. कर्म की दृष्टि से क्रिया दो प्रकार की ఎక్కువ అడుగుతాడు, सकर्मक अकर्मक, सकर्मक और अकर्मक. तो रचना की दृष्टि से లేదా कर्म की दृष्टि से ये दो प्रकार के हैं, 2 टाइप्स, सकर्मक अकर्मक. వెరీ ఈజీ అనమాట. ఒక్కసారి మనకు అర్థమైతే దీనికి మనం మైండ్లో పెట్టుకోక్కర్లే. ఇప్పుడు మన ఫ్రెండ్స్ పేర్లు ఎవరైనా కొత్తగా పరిచయం అవుతారు, ఫస్ట్ మనం అడుగుతాం ఒకసారి రెండుసార్లు, మూడోసారి అడగక్కర్లే, అక్కడ ఫేస్ చూస్తే మనకు అక్కడ పేరు గుర్తుకుంటుంది. అలాగే ఇది सकर्मक अकर्मक కూడా ఫస్ట్ కొంచెం చూస్తాం, తర్వాత ఆటోమేటిక్గా మన మైండ్లో వచ్చేస్తుంది. సో सकर्मक ఏంటి, जब वाक्य में क्रिया का फल कर्म पर पड़े तो वाक्य की क्रिया सकर्मक कहलाती है. सुभाष ने पत्र लिखा. ఓకే, సింపుల్ మెథడ్ ఏంటంటే మనం ఒక క్వశ్చన్ అడుగుతాం, క్యా యా కిసి, ఆన్సర్ దొరుకుతుంది అంటే అది सकर्मक, కర్మ ఉన్నది అని అర్థం. ఆన్సర్ దొరకలేదు అంటే అది ఏంటది, अकर्मक. ఫర్ ఎగ్జాంపుల్ సుభాష్ నే పత్ర లిఖా, సుభాష్ నే క్యా లిఖా, క్యా లిఖా, ఇక్కడ ఆన్సర్ దొరుకుతుంది ఏంటి, పత్ర లిఖా అంటే కర్మ ఉన్నది కదా, అందుకే ఇది सकर्मक. లిఖా అనే క్వశ్చన్ అడిగినప్పుడు ఏదైనా రాయొచ్చు, ఉంటుంది అక్కడ ఆన్సర్, అందుకని అది सकर्मक. చేతన్ నే ఆమ్ ఖాయా, చేతన్ నే క్యా ఖాయా, అక్కడ ఏమైనా తినచ్చు. ఆమ్ అంటే మ్యాంగో, మ్యాంగో కాదు గ్రేప్స్, బిహి కుచ్ బి ఖా సక్తా హై. సో ఖాయా క్యా ఖాయా, కుచ్ బి ఖా సక్తా. ఆన్సర్ ఏంటి యాక్చువల్గా ఆమ్. సో అదేంటది सकर्मक, कर्म ఉంది కాబట్టి అది सकर्मक क्रिया. ओके, नेक्स्ट अकर्मक क्रिया. जब वाक्य में कर्म नहीं हो या उसकी आवश्यकता नहीं हो तो वाक्य की क्रिया अकर्मक कहलाती है. టీను రోతా, ఈ రోతా అనే క్రియ ఉంది కదా, క్రియకి మనం క్వశ్చన్ అడుగుతాం, క్యా క్యా రోతా, క్యా రోతాకి ఆన్సర్ ఉండదు. వై క్రయింగ్ అంటాం, క్యూ రోతా, వాట్ క్రయింగ్ అన్నాం కదా. సో ఇక్కడ క్వశ్చన్ క్యా రోతా అంటే వాట్ క్రయింగ్ అని, సో అక్కడ సెట్ అవ్వట్లా, అందుకని అది అకర్మక వర్డ్ అనమాట. ఓకే, సీతా హసి, క్యా హసి, సో ఆన్సర్ దొరకదు. క్యూ హసి అంటే ఆన్సర్ దొరుకుతుంది, సో క్యా హసి అంటే ఆన్సర్ దొరకదు కాబట్టి అది అకర్మక్ వర్డ్ అనమాట. ఓకే, ट्रिक ఏంటి అంటే सकर्मक या अकर्मक क्रिया पहचान करने के लिए वाक्य में इंदा చెప్పాను కదా, किसे లేదా क्या लगाकर प्रश्न पूछो. यदि उत्तर मिले तो क्रिया सकर्मक है और उत्तर ना मिले तो समझो क्रिया अकर्मक है. ఓకే, వహ హస్తా హై, ఇందులో క్రియ ఏంటో ఎతుకుతాం. ఒక సెంటెన్స్ ఇస్తాడు, క్రియ ఎతుకుతాం, క్రియకి క్వశ్చన్ అడుగుతాం, ఆన్సర్ దొరుకుతుంది అంటే అది सकर्मक, దొరకపోతే అది అకర్మక్. ఇక్కడ ఏంటన్నాడు, వహ హస్తా హై, క్యా హస్తా, ఆన్సర్ ఉండదు, సో అకర్మక్. అలాగే సీతా పత్ర లిఖతీ హై, క్యా లిఖతీ హై, ఏదైనా రాయొచ్చు, కుచ్ భీ లిఖ్ సక్తీ హై, పుస్తకం రాయొచ్చు, లెటర్ రాయొచ్చు, ఏబీసీలు రాయొచ్చు, ఏమైనా రాయొచ్చు, ఏదో ఒకటి రాస్తుంది కదా, సో ఆన్సర్ దొరుకుతుంది. సో అదేంటది सकर्मक. ఓకే, అలాగనమాట. ఒక్కొక్కసారి క్వశ్చన్
సెంటెన్స్ ఇవ్వకుండా వర్డ్స్ ఇచ్చేస్తాడు. వర్డ్స్ సకర్మక అకర్మక అడుగుతాడు. సో దానికి మీరు క్వశ్చన్ వేసుకుంటే ఇలాగా ఫర్ ఎగ్జాంపుల్ రోనా ఉంది. ఓకే, రోనా సకర్మక అకర్మక అడుగుతాడు. సో క్యా రోనా, క్యా రోనా. సో ఆన్సర్ దొరకదు కదా, వైకి రెంకి దొరుకుతుంది కానీ వాటికి రెంకి దొరకదు కదా. సో ఇదేంటిది అకర్మక్. అలాగే దౌడన, బైఠన, ఈ వర్డ్స్కి సకర్మక అకర్మక చెక్ చేసుకోండి. మీరు ఆన్సర్ నాకు కమెంట్ చెప్పండి. దేనికి అంటే దౌడన, ఓకే, సకర్మక అకర్మక, బైఠన, ఓకే, सकर्मक अकर्मक. ओके, नेक्स्ट चलूँ. जिन धातुओं का प्रयोग अकर्मक और सकर्मक दोनों रूप में होता है उन्हें उभय विधि धातु कहते हैं. उभय అంటే రెండు వైపులా, సకర్మక కర్మక రెండు ఉంటుంది, దానికి ఏమంటాం ఉభయ విధి. ఇందులోనే ఏటుంటుంది ద్వికర్మక్, రెండు కర్మలు ఉంటుంది. ద్వికర్మక్ అంటే दो कर्म रहता है. मैं लड़के को वेद पढ़ाता हूँ. इसमें लड़के को और वेद రెండు कर्म అన్నమాట. సో అది द्विकर्म क्रिया. नेक्स्ट है प्रयोग की दृष्टि से क्रिया के प्रकार कितने हैं? 5 है. प्रयोग सामान्य क्रिया, संयुक्त क्रिया, सहायक क्रिया, नामबोधक क्रिया, పూర్వకాలిక క్రియ. ఇవి ఏంటంటే సింపుల్గా తెలుసుకుందాం. ఇందులో అడిగేది ఏంటంటే సామాన్య క్రియ అడుగుతుంటాడు, నామబోధక అడుగుతూ ఉంటాడు, పూర్వకాలిక క్రియ అడుగుతూ ఉంటాడు. సో ఏంటవి తెలుసుకుందాం సింపుల్గా ఈజీగా. तो फर्स्ट वन सामान्य क्रिया. वाक्य में एक ही क्रिया का प्रयोग हो तो वह सामान्य क्रिया. ఒకటే క్రియ वह गई. ఓకే, సింగిల్ వన్ వెర్బ్, ఒకటే క్రియ ఉంటే అది సామాన్య క్రియ. సెకండ్ ఏంటి సంయుక్త క్రియ. एक वाक्य में दो या दो से अधिक क्रिया, రెండు లేదా రెండు కన్నా ఎక్కువ క్రియలు ఉంటే దానికి సంయుక్త క్రియ అంటారు. సంయుక్త అంటేనే కలవడం. తుమ్ ఆగే, ఇక్కడ ఒక క్రియ, ఇక్కడ ఒక క్రియ, రెండు క్రియలు అయిపోయింది కదా. ఖేల్ కర్ ఆగయా, ఖేల్ కర్ ఆగయా, ఇది రెండు క్రియలు, అందుకే అది సంయుక్త క్రియ. సంయుక్త క్రియలోని చాలా టైప్స్ ఉన్నాయి. అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు, ఇది కూడా డిఎస్సి టెట్లో అడుగుతుంటాడు. अर्थ के आधार पर संयुक्त क्रिया के 11 भेद हैं. अर्थ के आधार पर संयुक्त क्रियालोनी अर्थ के आधार पर क्रियालेनी 11. ओके 11. సో ఫస్ట్ ఏంటి ఆరంభ. ఆరంభ అంటేనే స్టార్టింగ్. ఆరంభ బోధక క్రియ సింపుల్గా చెప్తాను. क्रिया के आरंभ होने का बोध हो उसे आरंभ बोधक संयुक्त क्रिया कहते हैं. फॉर एग्जाम्पल वह पढ़ने लगा, వాడు చదవడం మొదలు పెట్టాడు. మొదలు అంటాం కదా తెలుగులోని, సో అదే హిందీలో ఆరంభ బోధక్. పానీ బరసనే లగా, రామ్ ఖేల్నే లగా, ఈ లగా లగా అనే వర్డ్దే ఆరంభ బోధక క్రియ అనమాట. నెక్స్ట్ సమాప్తి. సమాప్తి అంటే ఎండింగ్. जिसमें मुख्य क्रिया की पूर्णता का बोध हो. క్రియాకి పూర్ణత, క్రియ కంప్లీట్ అయిపోయింది తెలుస్తుందో దానికి సమాప్తి బోధక సంయుక్త క్రియ అంటాం. వహ ఖా చుకా, ఈ చుక్క అంటే ఆల్రెడీ ఓవర్, వర్బ్ అయిపోయింది అని అర్థం. వహ ఖా చుక్క, వాడు ఎప్పుడో తినేసాడు. వహ పడి చుక్క, వాడు చదివేశాడు అంటాం. సో సమాప్తి, కంప్లీటెడ్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ అవకాశ బోధక్. అవకాశకి రెండు మీనింగ్. ఓకే, ఇక్కడ మౌకా, ఛాన్స్ అనమాట. क्रिया के सामान्य रूप ना को क्रिया के आगे जोड़ने से अवकाश बोधक संयुक्त क्रिया होती है. ना అని యాడ్ అవుతుంది. క్రియకి ముందు నా అనే వస్తే అది అవకాశం, మౌకా అనమాట. मैं घर आ ना पाऊँगा, నేను రాలేకపోతాను. मैं घर आ ना पाऊँगा, నేను ఇంటికి రాలేకపోతున్నాను. ఓకే, तुम जा ना पाओगे, నువ్వు వెళ్ళలేవు. जा ना पाया, నేను వెళ్ళలేకపోయాను. ఈ నానా అంటే క్రియకి ముందు నా వచ్చేదాన్ని అవకాశ బోధక లేదా మౌకా సంయుక్త క్రియ అవుతుందన్నమాట. నెక్స్ట్ తత్కాల్ బోధక్ యా అనుమతి. అనుమతి అంటే తెలుసు కదా, పర్మిషన్. సో जिससे कार्य करने की अनुमति दिए जाने का बोध हो वह अनुमति बोधक संयुक्त क्रिया है. जैसे मुझे जाने दो, నన్ను వెళ్ళని, ముझे बोलने दो, నన్ను చెప్పని. సో ఇందులో దో దో అనే వర్డ్ ఉంది కదా, ఇది
ఐడెంటిఫై చేయడానికి ఈజీ వర్డ్ అనమాట. అదేంటది? అనుమతి బోధక్ సంయుక్త క్రియ లేదా తత్కాల్ బోధక్ సంయుక్త క్రియ. ఓకే, నెక్స్ట్ నిత్యత బోధక్. నిత్యత అంటే నిత్య, ఎవ్రీ టైం, అవునా? హర్ దిన్ లేదా నిత్య దిన్. कार्य की नित्यता कार्य बंद ना होने का भाव हो वह नित्यता बोधक. అంటే అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. హవా చల్ రహీ హై, ప్రస్తుతానికి గాలి వీస్తూ ఉంది. మే పడతా రహా, నేను చదువుతూనే ఉన్నాను. సో ఇదేంటిది? నిత్యత బోధక్ సంయుక్త క్రియ. క్రియాకి ఆగే జానా యా రహనా వస్తే, ఇక్కడ జానా లేదా రహనా అనే వర్డ్ వస్తే అదేంటది? నిత్యత బోధక్ సంయుక్త క్రియ అయిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ आवश्यकता बोधक. आवश्यकता वांटेड, कार्य की आवश्यकता का बोध हो, आवश्यकता बोधक संयुक्त क्रिया. एग्जाम्पल ఏంటి అంటే, यह काम मुझे करना पड़ा, నాకు చెయ్యవలసి వచ్చింది, నాకు కంపల్సరీగా అక్కడికి వెళ్ళవలసి వచ్చింది అంటాం. వాడు పిలిస్తే వెళ్ళక తప్పలేదు, వెళ్ళవలసి వచ్చింది. యా కామ్ కర్నా పడా, ఏం చేస్తారు? నాకు ఈ పని చేయవలసి వచ్చింది. సో ఆవశ్యకత అంటే అది ఇంపార్టెంట్గా పని చేయవలసి వచ్చిన దానికి ఆవశ్యకత బోధక్ అంటాం. ఇక్కడ పడా చాహియే అంటాం కదా. సో కర్నా పడా, కర్నా చాహియే, ఇవన్నీ వర్డ్స్ ఏంటి? ఆవశ్యకత బోధక్ అనమాట. క్రియాకే సాత్ పడనా హోనా యా చాహనా, ఈ 3 వర్డ్స్ జోడ్నేసే ఆవశ్యకత బోధక్ సంయుక్త క్రియ అవుతుంది అనమాట. ఇదంతా చిన్న చిన్న ట్రిక్ అనమాట. नेक्स्ट एंटी निश्चय बोधक. मुख्य क्रिया के निश्चयता का बोध हो वह निश्चय बोधक संयुक्त क्रिया. वह गिर पड़ा, मैं मार बैठूंगा. वह गिर पड़ा, కంప్లీట్గా పడిపోయాడు తెలుస్తుంది. మే మార్ బైఠుంగా, నేను కొట్టేస్తాను, ఎలా అంటున్నారు అనమాట. నేను కొట్టేస్తాను మిమ్మల్ని అనట్లేదు, ఎగ్జాంపుల్. ఓకే, సో అదేంటది? నిశ్చయ్ బోధక్, కంపల్సరీగా కాన్ఫిడెంట్గా చెప్పే వర్డ్స్ అనమాట అవి. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఇచ్ఛ. ఇచ్ఛ అంటే చాహ, ఇష్టం, మనకి నచ్చేది. సో ఇసిసే క్రియాకి కర్నేకి ఇచ్ఛా ప్రకట్ హో, మనకి ఏదైనా పని చెయ్యాలి అనిపించేది ఉంటుంది కదా, దాన్నే ఇచ్ఛాబోధక క్రియ అంటాం. ఇందులో చాహనా అనేది యూజ్ చేస్తే ఇదేంటది? ఇచ్ఛాబోధక సంయుక్త క్రియ అవుతుంది. ఎగ్జాంపుల్, వహ ఘర్ ఆనా చాహతా హై, వాడు ఇంటికి రావాలనుకుంటున్నాడు, వాడికి ఇంటికి రావాలని ఉంది. మే ఖేల్నా, నాకు చదవాలని ఉంది, నాకు ఆడుకోవాలని ఉంది అంటాం కదా. సో మనసులో ఉన్న కోరిక, సో అదే ఇచ్ఛా బోధక్ అనమాట. नेक्स्ट अभ्यास बोधक. क्रिया करने पर क्रिया अभ्यास का बोध होता है. ओके, सामान्य क्रिया में करना, क्रिया लगाने से अभ्यास बोधक संयुक्त क्रिया बनती है. చేయడానికి అభ్యాసం. यह पढ़ा करता है, यह पढ़ा करता है, मैं खेला करता हूँ. ఇక్కడ కర్తా కర్తా కర్తే అని ఉంది కదా, ఇదే అభ్యాస్, చేయడం. నెక్స్ట్ है शक्ति बोधक. कार्य करने की शक्ति. ఓకే, సో मैं चल सकता हूँ, నేను నడవగలను, నేను మాట్లాడగలను. ఈ గలను అని మన తెలుగులో అంటాం కదా, సో అదే హిందీలో శక్తి బోధక్ అనమాట. मैं चल सकता हूँ, मैं बोल सकता हूँ, मैं खेल सकता हूँ. ఈ సకనా సక్తా ఉన్నది కదా, ఇదే శక్తి బోధక్ అనమాట. धातु के आगे सक क्रिया जोड़ने से शक्ति बोधक संयुक्त क्रियाएं बनती हैं. ఓకే, ఇది సక్. పునరుక్తి సంయుక్త, ఇది అడుగుతూ ఉంటాడు డిఎస్సి లేదా టెట్లో. పునరుక్తి संयुक्त क्रियाएं जो समान अर्थ अथवा समान ध्वनि वाली क्रियाओं का संयोग होता है उन्हें पुनरुक्ति संयुक्त क्रिया कहते हैं. అంటే సమాన అర్థ వాలే లేదా సమాన ధ్వని వాలే, సేమ్ 2 వర్డ్స్ ఉంటాయి, ఒకేలాగా ధ్వని వచ్చినా లేదా సేమ్ మీనింగ్ వచ్చినా దానికి పునరుక్తి సంయుక్త క్రియ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటి? వహ పడా లిఖా కర్తా హై, ఆయా జాయా కరు. సో జోడి పేర్ వర్డ్స్ అనమాట. సో ఈ 2 ఇలాగొచ్చేదానికే పునరుక్తి సంయుక్త క్రియ. క్రియ సంయుక్త, పునరుక్తి శబ్ద వేరే. ఓకే, జన్ జన్, ఘర్ ఘర్, మే ఘర్ ఘర్ భటక రాహు అంటాం, అది పునరుక్తి శబ్ద. ఇది పునరుక్తి సంయుక్త క్రియ. 2 క్రియలే ఉంటాయి కాబట్టి ఇది పునరుక్తి సంయుక్త క్రియ అంటాం అన్నమాట. ఓకే,
థర్డ్ వన్ ఏంటి, సహాయక క్రియ. सहायक क्रिया अंटे हेल्पिंग वर्ड्स अंटाम कदा इंग्लिश लो. सो मुख्य क्रिया के रूप में अर्थ को स्पष्ट और पूरा करने में सहायक होती हैं. कभी एक क्रिया, कभी एक से अधिक क्रियाएं सहायक होती है. एग्जाम्पल, वह खाता है, मैंने पढ़ा था, वे सुन रहे थे. सो है, था, थे इवन्ने कदा इवी. सो सहायक क्रिया. इंदुलो ఏమంటున్నాడు, खाता, पढ़ा, सुन मुख्य क्रिया हैं और यह अर्थ की प्रधानता है. शेष क्रिया है, था, थे, थी भी सहायक क्रिया है. ఇది ఖాతా తినడం, పడా చదవడం, సునడం వినడం ఇవన్నీ మెయిన్ క్రియలు, మిగతావన్నీ సహాయక క్రియలు. ओके. नेक्स्ट है नाम बोधक क्रिया. संज्ञा अथवा विशेषण के साथ क्रिया जोड़ने से संयुक्त क्रिया बनती है, उसे नाम बोधक क्रिया भी कहते हैं. जैसे कि संज्ञा प्लस क्रिया ఏంటి, భస్మ కర్ణ. ఇది సంజ్ఞను క్రియ కలుస్తుందన్నమాట, భస్మ కర్ణ. ఇది నామబోధక క్రియ అంటాం. విశేషణ క్రియ కలుస్తుంది. విశేషణ ఏంటి, దుఃఖి, క్రియ ఏంటి, హోనా, దుఃఖి హోనా. సో ఒకటి సంజ్ఞా క్రియ కలిస్తే లేదా విశేషణ క్రియ కలిస్తే అదేంటది, నామబోధక క్రియ. ఓకే, క్లారిఫై. नेक्स्ट ఏంటి, नामबोधक क्रिया संयुक्त क्रिया नहीं है. संयुक्त क्रिया दो क्रियाओं से मिलकर बनती है. नामबोधक ఏంటి, ఇది మెయిన్ పాయింట్ చూడండి. సంయుక్త క్రియ రెండు క్రియలు ఉంటాయి. ఓకే, నామబోధక క్రియ ఒకటి సంజ్ఞ, ఒకటి క్రియ, మళ్ళీ ఒకటి విశేషణ, ఒకటి క్రియ కలిసి ఉంటుందన్నమాట. ఓకే. నెక్స్ట్ ఏంటి, పూర్వకాలిక క్రియ. పూర్వకాలిక క్రియ ఏంటి, जब कर्ता एक क्रिया समाप्त कर उसी क्षण दूसरी क्रिया प्रवृत्त होता है. ఒక్క వర్క్ కంప్లీట్ చేసి నెక్స్ట్ వర్క్ కంప్లీట్ చేస్తాడే, నెక్స్ట్ వర్క్ మొదలు పెడతాడే, అప్పుడు దాని ముందు వర్క్ని ఏమంటాం, పూర్వకాలిక క్రియ అంటాం. ఎగ్జాంపుల్తో అయితే మీకు బాగా అర్థమవుతుంది. मैं नहाकर भोजन किया. मैं नहाकर అంటే స్నానం చేసి, భోజన్ కియా భోజనం చేశాడు అంటే ఈ రెండు క్రియలే కదా. सोनू घर पहुँच कर पढ़ने लगा అంటే ఇందులో నహాకర్ పహుంచ్కర్ అనేది పూర్వకాలిక క్రియ, ముందు చేసే పని అన్నమాట. क्रियार्थक संज्ञा. जब क्रिया संज्ञा की तरह व्यवहार में आए तब वह क्रियार्थक संज्ञा कहलाती है. सो जब क्रिया संज्ञा की तरह व्यवहार में आए तब वह क्रियार्थक संज्ञा कहलाती है. जैसे देखिए, टहलना स्वास्थ्य के लिए अच्छा है, देश के लिए मरना कहीं अच्छा है. इदे क्रियार्थक संज्ञा अन्नమాట. विशेषण అంటే తెలుసును, संज्ञा सर्वनाम के गुण बताता है. सो क्रिया తెలుసును, వర్క్. ప్రాక్రియ విశేషణ ఏంటి అంటే క్రియకి విశేషణ చెప్పేది క్రియా విశేషణ, కానీ क्रिया विशेषण की కూడా विशेषण చెప్పేదే प्राक्रिय विशेषण. చూడండి, क्रिया विशेषण की विशेषता बताने वाले को प्राक्रिय विशेषण. విశేషణ తెలుసు, సంజ్ఞ సరణం గుణాలు తెలుపుతుంది. క్రియ తెలుసు, వెర్బ్. క్రియా విశేషణ తెలుసు, క్రియ తాలూకా విశేషణ అంటే గుణం చెప్తుంది. కానీ ప్రాక్రియ విశేషణ అంటే క్రియా విశేషణకి కూడా గుణం చెప్పేదానికే ప్రక్రియ. ఎగ్జాంపుల్ తోటి అయితే చాలా ఈజీగా అర్థమవుతుంది మీకు. రామ్ తేజ్ దౌడతా. ఇందులో క్రియ ఏంటి, దౌడతా కదా. క్రియా విశేషణ ఏంటి, తేజ్ కదా. ఇప్పుడు ఇంకో వర్డ్ చూడండి, రామ్ బహుత్ తేజ్ దౌడతా. ఇది మీకు క్రియ అయిపోయింది కదా. తేజ్ అనేది క్రియా విశేషణ కదా. ఇది బహుత్ అనేది ఈ క్రియా విశేషణకి మీకు గుణం చెప్తుందన్నమాట. అందుకని ఇది ప్రాక్రియ విశేషణ. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇచ్చామనుకోండి, सीता बहुत सुंदर खेलती है
హేనా. ఖేల్తీ అనేది ఏంటి, సుందర్ అనేది ఏంటి, బహుత్ అనేది ఏంటి. ఓకే, అలాగే नेक्स्ट बस इतना ही है आज के लिए. आपको अगर वीडियो पसंद है అది మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్స్ చేయండి. ధన్యవాద్. ఇంకా హిందీ టు హిందీ కావాలంటే కింద లింక్ చూడండి.